ధర్మశాస్త్రాల ప్రకారం విష్ణుదేవుణ్ణి 10 అవతారాలుగా చెప్పుకుంటాం. ఇందులో 9 అవతారాల పుట్టుక ఎప్పుడో జరిగింది. 10 అవతారం యొక్క పుట్టుక ఇంకా మిగిలి ఉంది. ఇంకా ఆ 10 అవతారంలో కల్కి భగవంతుడు జన్మించబోతున్నారు. ఇంకా ఈయన కలియుగం యొక్క అంతంలో ఒక తెల్లని గుర్రం మీద పదునైన కత్తి పట్టుకొని భూమిపైన ఉన్న రాక్షసులని అంతం చేయడానికి రాబోతున్నారు అని మన హిందూ గ్రంథాల్లో రచించబడి ఉంది. కల్కి భగవాన్ వస్తారు. అలానే పరశురాముడిని శాపం నుండి విముక్తి కలిగిస్తారు. కల్కి భగవంతుడు భూమిపైకి ఎప్పుడు వస్తారు? కలియుగం యొక్క అంతం అవ్వడానికి ఇంకెన్ని రోజులు మిగిలి ఉంది? కలియుగం యొక్క అంతం ఏ ఏ కారణాల వల్ల అవుతుంది? కల్కి భగవంతుడు భూమిపైకి వస్తే ఏమేం జరుగుతుంది? ఈ వీడియోలో ఇవన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మర్చిపోకండి. ప్రస్తుతం మనం 2024లో జీవిస్తున్నాం. ఈ రోజు నుండి దాదాపుగా 4,26,875 సంవత్సరాల తర్వాత కలియుగం అంతమవ్వబోతుంది. ఆఖరికి కొంతమంది మంచి వాళ్ళ మనసులు కూడా ద్వేషం, లస్ట్ ఇంకా జెల్సీతో నిండిపోతాయి. అప్పుడు మనిషి చేసే ప్రతి పని కూడా పాపమే అవుతుంది. ధర్మం పూర్తిగా మాయమైపోతుంది. అలాంటి సమయంలోనే విష్ణు చివరి అవతారమైన కల్కి జన్మ జరుగుతుంది. ఒక తెల్లని గుర్రం మీద పదునైన కత్తి పట్టుకొని భూమిపైన ఉన్న అందరినీ సంహరించి కాలచక్రాన్ని తిప్పి మళ్ళీ సత్యుగం నుండి ఈ ప్రపంచాన్ని మొదలు పెడతారు. అసలు ఈ కాలచక్రం అంటే ఏందో ఫస్ట్ తెలుసుకుందాం. దానిని తెలుసుకోవడానికి ఫస్ట్ ద బుల్ ఆఫ్ ధర్మ అనే ఈ బుల్ గురించి తెలుసుకోవాలి. ప్రతి బుల్కి 4 కాళ్ళు ఉంటాయి. కానీ మీకు ఫోటోలో కనిపించే బుల్కి మాత్రం 1 కాలు మాత్రమే ఉంది. కానీ ఎందుకు? ఈ బుల్ గురించి భగవద్గీతలో రాసి ఉంది. మొదట్లో ఈ బుల్కి కూడా 4 కాళ్ళు ఉండేవి. దీని కాళ్ళు మంచిని రిప్రజెంట్ చేస్తాయి. కానీ బుల్ యొక్క చివరి కాళ్ళు కలియుగంలో మాయమవుతుంది అని భగవద్గీతలో రాసి ఉంది. కలియుగంలో ధర్మం అనేది పాతాళానికి చేరుకుంటుంది. మళ్ళీ సత్యుగం మొదలయ్యి అధర్మం, అన్యాయం అనేవి అంతరించిపోతాయి. అసలు యుగం అంటే ఏంది? ఒక పీరియడ్ ఆఫ్ టైంని యుగం అని అంటారు. యుగ ఇంకా కల్ప అనే ఈ 2 వర్డ్స్ని మహాభారతంలో సైకిల్ ఆఫ్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేశారంట. యుగాల్లో 4 యుగాలు ఉన్నాయి. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలని కలిపి మహాయుగం అని అంటారు. టైంకి ఎలాంటి బర్త్ ప్లేస్ ఇంకా ఎండ్ ప్లేస్ ఉండదు. అది ఒక సైకిల్ మేనర్లో ఉంటుంది. ఇంకా అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సత్యుగం ద గోల్డెన్ ఏజ్. మహాయుగంలో ఉన్న 4 యుగాల్లో మొదటగా సత్యుగం వస్తుంది. ఈ యుగంలో బుల్ ఆఫ్ ధర్మ 4 కాళ్ళ మీద నించొని ఉంటుంది. ఈ యుగం 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ యుగంలో మంచి మరియు సత్యం మాత్రమే ఉంటాయి. చాలామంది ఈ యుగం డివైన్ రూల్ చేస్తుంది అని అంటారు. ఈ యుగంలో మనుషులు ఐడియల్గా ఆలోచిస్తారు. ఇతరులని చీట్ చేయడం, నష్టాన్ని కలిగించడం, ఇతరుల గురించి తప్పుగా ఆలోచించడం ఇలాంటివి చేయరు. అందుకే సత్యుగంలో గోల్డెన్ ఏజ్ అని అంటారు. విష్ణు యొక్క దశావతారాల్లో మత్స్య, కుర్మ, వరాహ, నరసింహ వంటి అవతారాలు సత్యుగంలో జన్మించాయి. ఈ 4 అవతారాలు కూడా సత్యుగంలో ధర్మాన్ని కాపాడాయి. ఈ యుగంలో అందరూ గోల్డెన్ హార్ట్తో ఉండేవారు. అందుకే వీళ్ళకి మోక్షం కలగాలన్నా కూడా ఎలాంటి పూజలు అవసరం ఉండేవి కావు. త్రేతాయుగం ద సిల్వర్ ఏజ్. త్రేతాయుగంలో బుల్ ఆఫ్ ధర్మది 1 కాలు మాయమైపోతుంది. ఈ యుగంలో మనుషులు మంచిని మెల్లగా మర్చిపోవడం స్టార్ట్ చేస్తారు. ఈ యుగంలో కూడా విష్ణు యొక్క 3 అవతారాలు వామన, పరశురామ ఇంకా రాముడి అవతారాలు జన్మించాయి. సత్యుగంలో హ్యూమన్స్ యొక్క లైఫ్ స్పాన్ 1,00,000 సంవత్సరాల వరకు ఉండేది. కానీ త్రేతాయుగంలో అది కాస్త 10,000 సంవత్సరాలకి వచ్చింది. ఈ యుగం నుండి మనుషుల యొక్క మనసుల్లో కల్తీ మొదలయ్యింది. వర్ణ సిస్టమ్ అనేది సత్యుగంలో డెవలప్ అయ్యింది. దానివల్ల సొసైటీ అనేది ప్రాపర్ ఆర్డర్లో ఉండేది. ఇంకా త్రేతాయుగంలో వార్స్ అండ్ డిస్ప్యూట్స్ ఎక్కువగా జరిగాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కైకేయి అని చెప్పొచ్చు. ఎందుకంటే తన కొడుకు భరతుణ్ణి అయోధ్యకి రాజుని చేయాలని ఆమె కోరుకుంది. అందుకనే రాముడిని 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళేలా చేసింది. ద్వాపరయుగం ద బ్రాంజ్ ఏజ్. శ్రీరాముడు రావణుడిని సంహరించి తిరిగి అయోధ్యకి వెళ్ళి
కొన్ని సంవత్సరాలు అయోధ్యని పాలించి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఇంతటితో త్రేతాయుగం అంతమైపోతుంది. 12,96,000 సంవత్సరాల తర్వాత బుల్ ఆఫ్ ధర్మ రెండో కాలు కూడా మాయమైపోతుంది. అంటే ద్వాపర యుగంలో బుల్కి 2 కాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఈ యుగంలో మనుషుల మధ్యలో యుద్ధాలు ఎక్కువైతుంటాయి. దాంతో మనుషులు వెపన్స్ని కూడా తయారు చేయడం నేర్చుకున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడడం ఎక్కువైతూ వచ్చింది. మనుషుల్లో లస్ట్ పెరగడం స్టార్ట్ అయింది. దీంతో స్పిరిచువాలిటీని మర్చిపోవడం స్టార్ట్ చేశారు. ఈ యుగంలో చేసే పూజలు కూడా ఏదో ఒక ఫలితం ఆశించే చేశారు. ఈ యుగంలో మనుషుల లైఫ్ స్పాన్ చాలా వరకు తగ్గిపోయింది. 10,000 సంవత్సరాల నుండి కొన్ని వందల సంవత్సరాల వరకు పడిపోయింది. అలా సొసైటీ ఒక లివింగ్ స్టాండర్డ్ డిక్రీజ్ అవుతూ వచ్చింది. ప్రైడ్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ లాంటి ఎమోషన్స్ రావడం స్టార్ట్ అయింది. ఎలా అంటే మహాభారతంలో పాండవులు కూడా ఓటమిని యాక్సెప్ట్ చేశారు. దుర్యోధనుడు ధర్మరాజు ఇంకా ఇతర పాండవులని జూడో ఆడడానికి పిలుస్తారు. ఆట స్టార్ట్ అవ్వగానే ధర్మరాజు తన సంస్థని కోల్పోయాడు. ఆ తర్వాత మిగతా పాండవులని కోల్పోయాడు. ఇంకా పాండవుల దగ్గర ద్రౌపది మాత్రమే ఉంది. ఇంకా చివరికి ద్రౌపదిని కూడా జూడోలో ఓడిపోయి కోల్పోయాడు. ఈ మొత్తం ఇన్సిడెంట్లో ధర్మరాజు ఓవర్ కాన్ఫిడెన్స్తోని ఇష్టం వచ్చిన డిసిజన్ తీసుకొని ఓడిపోయాడు. కలియుగం, ద ఐరన్ ఏజ్. ఓవర్ కాన్ఫిడెన్స్ మనని ఏం చేయగలుగుతుందని మనం ధర్మరాజు వల్ల తెలుసుకున్నాం. ఇంకా సభలో ద్రౌపదికి జరిగిన ఘోర అవమానం వల్ల పాండవులు కౌరవులతో యుద్ధానికి సిద్ధమవుతారు. ఈ యుద్ధంనే కురుక్షేత్రం అని అంటారు. ఇందులో పాండవులు గెలుస్తారు. ఇంకా ఈ యుగంతో ధర్మం అనే మాట పూర్తిగా మాయమైపోతుంది. ఇంకా బుల్ ఆఫ్ ధర్మ యొక్క 3వ కాలు కూడా మాయమైపోతుంది. ఇంకా కలియుగం స్టార్ట్ అయింది. కలియుగం 4,32,000 సంవత్సరాల వరకు ఉంటుంది. కలి అనే వర్డ్ని ట్రాన్స్లేట్ చేస్తే దీని మీనింగ్ ఇంటెన్స్ డిసగ్రిమెంట్. అంటే ఈ యుగం సత్యుగంకి పూర్తి ఆపోజిట్ అని చెప్పాలి. ఎందుకంటే కలియుగంలో రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ అనే పేరు మీద చాలా ఫ్రాడ్స్ జరుగుతాయి. వేదాలు ఇంకా ఎక్స్పర్ట్స్ ప్రకారం మనం ఇప్పుడు కలియుగంలో జీవిస్తున్నాం. కలియుగంలో ఇప్పటి వరకు 5,125 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా 4,26,875 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కృష్ణుడు కలియుగంని అన్ని యుగాల్లో వరస్ట్ యుగం అని చెప్పాడు. ద్వాపర యుగంలోని కృష్ణుడు పాండవులకు కలియుగం గురించి చెప్పాడు. చివరికి బుల్ ఆఫ్ ధర్మ యొక్క ఆఖరి కాలు కూడా మట్టిలో కలిసిపోయే సమయం వస్తుంది. అయితే కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం అధర్మం పెరుగుతున్నప్పుడు ధర్మాన్ని రక్షించడానికి మళ్ళీ అవతారం ఎత్తుతాడు. ఈ అవతారం మహాయుగంలో చివరిది అవుతుంది. పురాణాల ప్రకారం కల్కి చివరి అవతారం. ఆ తర్వాత సైకిల్ మళ్ళీ స్టార్ట్ అయ్యి సత్యుగం నుండి స్టార్ట్ అవుతుంది. ఇలా విష్ణు అవతారమైన కల్కి అధర్మం ఇంకా అన్యాయం పెరిగిపోయినప్పుడు వాటిని అంతరించి మళ్ళీ కాలచక్రాన్ని తిప్పి సత్యుగం నుండి ఈ ప్రపంచాన్ని మొదలు పెట్టడానికి వస్తాడు. ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్కొక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది.